తెలంగాణ ప్రభుత్వం అయితే డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిందండి. డ్వాక్రా మహిళలందరికీ వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని చెప్పేసి బడ్జెట్లో నిధులు కేటాయించిందని చెప్తున్నారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం 1511 కోట్లు కేటాయింపులు అయితే చేసింది తెలంగాణ సర్కార్. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం 2025-2026 వార్షిక బడ్జెట్ను శాసనసభలో అయితే ప్రవేశపెట్టారు బట్టి విక్రమార్క గారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను 3,04,965 కోట్ల బడ్జెట్తో ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు, మూల వ్యయం వచ్చేసి 36,504 కోట్లుగా ప్రతిపాదించారండి. ఈ క్రమంలోనే ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. అందులో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూతి కింద పెన్షన్ల పెంపు లాంటి పలు పథకాలన్నిటికీ ఇప్పటికీ అమలు చేస్తున్నామని వివరించారు. కాగా బడ్జెట్ ప్రసంగం ఇంకా కొనసాగుతూ ఉంది. ఈసారి 3,04,965 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి అయితే ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఏ విషయాలు ఎలా ఉన్నా కూడా డ్వాక్రా మహిళలకైతే వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కోసమైతే ఖచ్చితంగా ఎక్కువ బడ్జెట్ కేటాయించినట్టు చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ బడ్జెట్ డ్వాక్రా మహిళలకు ఒక వరమనే చెప్పాలి.